పేరమ్మా మీ పేరు? రాజేశ్వరి. ఏ ఊరు? పెద్ద కందుకూరు. ఏ మండలం? అర్ధవీడు మండలం. ఏంటి మీరు ఏం వేశారు పైరు? మెరిపేశాను సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 5 ఎకరాలు. ఎట్లా పైప్ పెట్టి నీళ్లు కట్టుకోవడం మేలా డ్రిప్ మేలా? డ్రిప్పే మేలు సార్. ఎందుకని? నాకు నడుముల నొప్పులు, ఆరోగ్యం స్థితి బాగాలేక మా ఆయనకు బాగాలేదు. మా కొడుకు వేరే సాట పని చేస్తున్నాడు. అందువలన నాకు నాయన చేత కాదు నీళ్లు కట్టుకోవటం, నాకు జిప్పులు వేపి నేను నీళ్లు కట్టుకుంటానన్నా అంటే మా కొడుకు జిప్పులు అయితేనే బాగుంటాయమ్మా అని జిప్పులు వేపించింది సార్. అందువలన బాగా దిగుబడి వచ్చింది. బాగా జిప్పుల వలన బాగా పంట బాగా వచ్చింది. బాగానే కట్టుకుంటున్నాం సార్. బాగానే కట్టుకుంటాం. ఒకవేళ డ్రిప్ లేకుంటే ఇంత పంట పండించే వాళ్ళ కాదు సార్. వాటర్ కూడా తగ్గిపోయి ఉంటది. జిప్పుల వల్ల కాబట్టి బొట్లు బొట్లు పడుతుంది. పైరుకు అందించబట్టి మేము పైరును చూడగలిగినాం సార్. మరి మామూలు పైప్ పెట్టి నీళ్లు కట్టిన వాళ్ళకు డ్రిప్ కు తేడా ఉందా? తేడా సార్. డ్రిప్పులతో బాగానే బొచ్చుండయి, అంత తడుచుంది. నీళ్లు తక్కువ వచ్చినా కానీ తక్కువ వచ్చిన ఆ ఇంటి నీళ్ళల్లో కూడా ఈ జిప్పులలో బొట్లు బొట్లు పడదాని మాకు ఉపయోగపడుతుంది. అందువల్ల మేము పంట సాగించుకున్నాము. పంట కూడా దిగుబడి వచ్చింది. మాకు ఇదే బాగుంది సార్. అంటే డ్రిప్పులు కట్టుకోక ముందు నీళ్లు కట్టుకోవడం ఎట్లుంది? నీళ్లు కట్టుకుంటాం అప్పుడు కొంచెం యాసిరికే ఉన్నది సార్. నీళ్లు బెన్ని వచ్చేదాన్ని అట్లా కట్టుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ వాటర్ తగ్గేటరకు ఈ జిప్పులు అయితేనే మేలు అనిపించింది సార్. ఈ డ్రిప్ రాకముందు ఎట్లున్నది మీ అవస్థ? మా అవస్థ కూలీలో పెట్టుకొని అవస్థ పడుతూనే ఉన్నాం సార్. ఇప్పుడు కూలీలు లేకుండా ఈ జిప్పుల వలన మేము కట్టుకుంటా చేసుకుంటూనే ఉన్నాం సార్. అది నాణ్యంగా వస్తుందా డ్రిప్ తో? డ్రిప్ తో నాణ్యంగానే పడుతున్నాయి సార్. బొట్లు బొట్లు పడుతూనే ఉన్నాయి. వాటర్ ఉన్నంత తోడు, కరెంట్ ఉన్నంత తోడు వాటర్ పడుతూనే ఉంది సార్. ఇప్పుడు డ్రిప్ వేసుకున్న వాళ్ళకి ఏ వాళ్ళకి తేడా ఉందా? వేసుకున్న వాళ్ళకి ఏం సార్, ఇది వేసుకున్న వాళ్ళకి బాగుంది సార్. బంగారు రాజేశ్వరి గారండి. బంగారు పార్వతీశం గారు. యాక్చువల్ ఆయనకు చిన్న ప్రాబ్లం, యాక్సిడెంట్ అయ్యి కాలు అనేటువంటి ఆపరేషన్ జరిగి ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ సతీమణి బంగారు రాజేశ్వరి గారు ఈరోజు ఆమె ఉన్న ఇటువంటి 4 ఎకరాలకు ఈరోజు ఇచ్చేటువంటి అరకొర నీటితో ఈరోజు డ్రిప్ ఇరిగేషన్లో ఖచ్చితంగా నీటి యాజమాన్యాన్ని కానీ ఎరువుల యాజమాన్యాన్ని కరెక్ట్గా పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటే ఇతర రైతులకు ఆదర్శంగా నిలబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రకాశం జిల్లా. థ్యాంక్ యూ.